మీరు అన్నట్టు అసలు ఒక్క ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే తాడిపత్రిలోన నిజంగానే మహిళలందరూ వచ్చారు. మీరు అంటున్నట్టు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఒక్క ఘటన కూడా జరగలేదు. బాగానే చాలా సాఫ్ట్‌గానే సంతోషం అండి. ఇప్పుడు నేను జరగాలని కోరుకోలేదు. ఇది మరీ బాగుంది. మహిళల మీద అన్యాయాలు జరగాలని కోరుకుంటారా? పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చచ్చిపోవాలని కోరుకోలేదండి. ఎవరు కూడా కోరుకోలేదు. కానీ చనిపోయింది కదా. ఎవరు కోరుకుంటారండి? ఓ మనిషి చనిపోవాలని, ఓ ఆడపిల్లని ఎత్తుకుపోవాలని, లేకపోతే ఓ ఆడపిల్ల మానం పోవాలని ఎవరు కోరుకుంటారు? జరగకపోతే సంతోషమే. జరిగితే ఇంతే మాట్లాడతారా మీరు? అంటే మాయ చేసేస్తారు కదా. ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు పార్టీ ఇచ్చారు అని చెప్పేసి కవరప్ చేస్తారు కదా. ఇలా మాట్లాడరు కదా. ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళ ధైర్యంగా బయటకు వచ్చి ఆడవాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి ఓకే. ఇన్ కేసు జరగరాంది ఏమన్నా జరిగింటే నేనేం చెప్పాను, జరగరాంది ఏమన్నా జరిగితే మీకు సేఫ్టీ ఎవరమ్మా అని అడిగాను. సేఫ్టీ ఏంటి అని క్వశ్చన్ చేయడం ఈ లెక్కన నా మీద కేసు పెట్టాలంటే ప్రతి తల్లిదండ్రి మీద ప్రతి ఆడపిల్ల కేసు పెడుతుంది. ఎందుకంటే ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రి ఇవే మాటలు చెప్తారు కాబట్టి ఫైల్ చేస్తారా? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, ఆడవాళ్ళు ఎగరాలి, డీజే పెట్టుకోండి, మస్తు ఎంజాయ్ చేయండి, ఆ చేయండి యాక్ట్ అని చెప్పిండు పెద్ద అంకుల్. మరి ఇప్పుడు ఆడపిల్లని నన్ను పట్టుకొని ప్రాస్టిట్యూటు బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరన్నారు. అసలు అది తెలియగలుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మీద పడతారండి. ఆంధ్రాలో ఆకులో ఈకలు అంటోళ్ళు ఎక్కడుందండి? బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది? ఆయన మర్చిపోయారా ఏంటి? తన సొంత పార్టీనే మర్చిపోయారా ఏంటి? అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే మీరు కూటమిలో భాగం కదండి. కాబట్టి జనసేన స్ట్రాంగ్ గా కాదండి, ఉంది. కూటమిలో ఒక భాగం. ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసండి, కూటమి వల్ల బీజేపీలో 8 సీట్లు గెలవడం జరిగింది తప్ప బీజేపీ నిజంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి యాజ్ ఏ బీజేపీ ఒకప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసిన అమ్మాయిగా బీజేపీ స్వయం కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఒక్క క్యాండిడేట్ కూడా గెలిచిండే వాళ్ళు కాదు. మాధురథ్ గారు మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కాదు మీరు ఒక్కసారి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడో స్టేట్మెంట్లు చేసిన వాళ్ళేనండి. పెద్ద పెద్ద టీవీ ఛానల్ డిబేట్స్ లో కూడా ఇవే స్టేట్మెంట్లు చేసిన వాళ్ళు. అంటే మీరు బీజేపీ లైన్ లో ఉండి బీజేపీ నాయకురాలుగా ఉండి మీరు చేస్తున్న స్టేట్మెంట్ చాలా తీవ్రమైన స్టేట్మెంట్. ఎందుకంటే తెలుగుదేశంతో కలిపి చేయకపోతే బీజేపీకి ఒక్క సీట్ కూడా రాదంటున్నారు. రాదండి, వచ్చేది కాదు. ఇది అందరూ చెప్పారు, పబ్లిక్ గా చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, అనలిస్టులు చెప్పారు, అందరు చెప్పేశారు. కానీ నేను ఏమంటున్నానంటే ఆయన పెద్ద మనిషి అన్నాడు, థర్డ్ జెండర్ కంటే తక్కువ ఈ బీజేపీ వాళ్ళు అన్నారు. ఇంత జరిగినా కూడా నోరు మూసుకొని ఉన్నారు చూడండి. ఇక ఇట్లాంటి వాళ్ళ గురించి మళ్ళీ నా పార్టీ వాళ్ళ గురించి నేను ఎందుకంటే అంత మాట అన్న తర్వాత కూడా ఒక్క బీజేపీ వాళ్ళు కూడా నోరు ఎత్తలేదు అంటే ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే వాళ్ళు ఈకలో తోకలా, లేకపోతే తోకలో ఈకలా, తిండిలో కరపాకులా, లేకపోతే ఏమీ చేతగాని చెమ్మ చెక్కలా అన్నది మన ఆంధ్ర బీజేపీ వాళ్ళకే తెలియదు. కాదండి, కొంతమంది బీజేపీ లీడర్ స్పందించారు. మీరు చూడలేనట్టుంది. అక్కడ అనంతపురం ఒకళ్ళిద్దరు స్పందించారండి. ఇప్పుడు మంత్రి సత్యకుమార్ గారు స్పందించారు. తర్వాత అనంతపురం బీజేపీ లీడర్ సందిరెడ్డి గారు స్పందించారు. అదే చూసాను నేను. అదే ఒకళ్ళిద్దరు, నేను అందరి గురించి అనలేదు, ఒకళ్ళిద్దరు స్పందించారు. నేను ఇందాక వేరే ఛానల్లో చెప్పాను, మేబీ మీ దగ్గర మిస్ అయిపోయింటా. వరుస పెట్టుకొని అందరికి ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, మైండ్ బ్లాక్ అయింది. ఎలాగా అంటే మాధవీలత గారి వల్ల ఫస్ట్ మీరు చెప్పింది బీజేపీ ఏపీ దాంట్లోన కూటమి ప్రభుత్వంగా మీరు గుర్తించట్లేదు. ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అంటే ఇక్కడ నేను చెప్పిన విషయం మీరు గుర్తించలేదు. ఆయన ఏమన్నాడంటే ఈ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో అన్నారు. బీజేపీ వాళ్ళు అధికారంలో లేరు ఆంధ్రాలో. అక్కడ ఉన్నది వాళ్ళ సొంత పార్టీ అన్న సంగతి ఆ పెద్ద మనిషి మర్చిపోయాడు. బీజేపీ వాళ్ళు ఫోర్త్ జెండర్ టైపు బస్సులు తగలబెట్టారంటే బీజేపీ వాళ్ళకు వాళ్ళ సొంతదే తగలబెట్టుకోవడం రాదు. వాళ్ళు మళ్ళీ బస్సులు తగలబెట్టేంత సీన్ లేదు బీజేపీ కార్యకర్తలకి. కొడితే కొట్టించుకుంటారు. నేనే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కొడితే కొట్టించుకుంటారు తప్ప తిరిగి కొట్టేంత సీన్ బీజేపీ కార్యకర్తలకు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళ మీద చాలా నిందలేశాడు. ఓకే, నేను కూడా బీజేపీ కాబట్టి లాగి బీజేపీలో ఈమె కంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా అన్నారు. సరే, నేను ఆ పెద్ద మనిషికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తాడిపత్రి నుంచి మహా ఉత్తమ మహిళల్ని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయించండి, మంచి పోస్టులు ఇప్పించండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా ఏంటి? బీజేపీ అన్నది ఓ సముద్రం లాంటిది. ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పించండి. తాడిపత్రి పతివ్రతలకు అందరికి ఇప్పించండి. ఎందుకంటే ఆయన పతితాన్ని ముద్రలు వేశారు కాబట్టి మా మీద. తాడిపత్రి పతివ్రతలకి తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణలో బీజేపీలో పోస్ట్ ఇప్పించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.